హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన హెల్తీ అయిన చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళు అందరూ తినేంటి నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూపిస్తుండండి. నేను దానికోసం ఇలా నల్ల నువ్వులు తీసుకున్నా. తెల్ల నువ్వుల కంటే కూడా నల్ల నువ్వుల్లో ఎక్కువ కాల్షియం అది ఉంటుందండి. అలాగే నార్మల్ బెల్లం కంటే కూడా ఇలా నేను తాటి బెల్లంతో చేస్తుండే. రోడ్డు సైడ్ ఇలా అచ్చుల్లాగేసి తాటి బెల్లం అమ్ముతుంటారండి. నార్మల్ బెల్లం కంటే కూడా తాటి బెల్లం చాలా హెల్తీ అండి. నేను 1 కప్పు నువ్వులకి 1/2 కప్ బెల్లం అండి. ఇది క్వాంటిటీ. నేను టోటల్గా 3 కప్స్ నువ్వులకి 1.5 కప్పు బెల్లం తీసుకున్నా. ఇలా పొడి కొట్టుకున్నా అండి ఆచుల్ని. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు నువ్వులను బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అవుతున్నప్పుడు బాగా సువాసన వస్తూ చాలా బాగుంటుందండి. చిట్టపట్ట సౌండ్ కూడా వస్తూ ఆ నువ్వులు పేలుతుంటాయి. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇది చిన్నపిల్లల కాడ నుండి పెద్దల వరకు అందరికీ ఎముకల బలానికి ఇవి బాగా పనిచేస్తాయండి. స్కూల్ నుండి వచ్చి పిల్లలకి రాగానే రోజు ఒక ఈ నువ్వులు లడ్డిస్తే వాళ్ళకి కాల్షియం అదే అంది దృఢంగా ఉంటారు. ఎదిగే పిల్లలకు కూడా ఇది చాలా మంచిదండి. 6 సంవత్సరాల పిల్లల కాడ నుండి 60 సంవత్సరాల ముసలి వారి వరకు అందరూ తీసుకోవచ్చండి. ఇది రోజు ఒక లడ్డు ఇలా బాగా ఫ్రై చేసుకున్న వాళ్ళని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. పాల కంటే కూడా ఈ నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చల్లారినాక కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా జస్ట్ మిక్స్ చేసుకోవాలండి. ఇలా పొడి కొట్టుకోవాలి. ఇలా మిక్సీలో కంటే కూడా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ నువ్వుల లడ్డు అయితే ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని అంత పొడి పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బరకగా అన్ని నువ్వుల్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. మనం పొడి కొట్టుకున్న తాటి బెల్లాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఈ నువ్వుల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఒట్టి బెల్లం అయితే మిక్సీ పాడైపోతుందండి. ఆ గిన్నె బాగా తిరగదు. అందుకు కొంచెము ఇలా నువ్వులు పిండి వేసుకొని మిక్సీ పడితే ఇలా మెత్తగా బాగా వస్తుందండి. కొంచెం ఆ నూనె వచ్చేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో పలుకులు తగులుతూ ఉండేదానికి కొన్ని నువ్వులు వేసుకోండి. అప్పుడు మనం లడ్డు తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా బెల్లము నువ్వులు అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి చేతితో అంతా బాగా కలుపుకొని ఇంకా లడ్డు చుట్టుకోవడం అండి. చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ లడ్డు. మీరు ఇదే ప్రాసెస్లో కావాలంటే తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. నల్ల నువ్వులు తినడానికి ఇష్టపడరండి, కానీ తెల్ల నువ్వులతో కంటే కూడా నల్ల నువ్వుల్లోనే కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా లడ్డు చుట్టుకొని రోజు పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చాలా బలహీనతగా అలసటగా ఉంటారు కదండి. అవన్నీ పోయి ఇలా హెల్తీగా మనం ఇంట్లో చేసిన ఈ తాటి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు కానిస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఆడవాళ్ళు కూడా మానసిక ఒత్తిడి తగ్గి చాలా ఆరోగ్యంగా శారీరకంగా బలంగా ఉండటానికి ఈ లడ్లు చాలా బాగా ఉపయోగపడతాయండి. ఆడవాళ్ళనే కాదండి, మగవాళ్ళు కూడా ఈ లడ్డు తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది. వాళ్ళకి ఎముకల పటిష్టకి ఇది బాగా పనిచేస్తాయండి. ఈ విధంగా నువ్వుల లడ్డు చుట్టుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాయి. ఎంతో టేస్ట్ అయిన కాల్షియం రిచ్ ఫుడ్ నల్ల నువ్వుల లడ్లు రెడీ అండి. మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన వారం ముందే అందుద్ది. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.